సో మనం ఇక్కడ మేజ్ గేమ్ అనేది పిక్టోబ్లాక్స్ యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ పిక్టోబ్లాక్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో పిక్టోబ్లాక్స్ అని మనం గూగుల్లో టైప్ చేస్తే వస్తుందండి. సో అది మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. విండోస్, మ్యాక్ఓఎస్, లైనక్స్, క్రోమ్బుక్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఇలాగా మనకి మన సాఫ్ట్వేర్ మన ఓఎస్ బట్టి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అక్కడ పిక్టోబ్లాక్స్ అని వచ్చింది చూడండి, అలా వస్తుంది మనకి. నెక్స్ట్ అలాగ మనకి ఇన్స్టాల్ అయిపోయింది. వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత అది ఓపెన్ చేస్తే పిక్టోబ్లాక్స్ మనకి ఇలా లోడ్ అవుతూ వస్తుంది. వన్స్ ఇలా లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఇలా డిఫరెంట్ ఏరియాస్ వస్తాయి. సో మనం మెషిన్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేసి క్రియేట్ న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళాలండి. అక్కడ మనము మన డీటెయిల్స్ ఇచ్చాము, మన గేమ్ డీటెయిల్స్, మన నేమ్ ఇస్తాం. మన హ్యాండ్ పోజ్ క్లారిఫై చేస్తాం కాబట్టి హ్యాండ్ పోజ్ ఇస్తాము. హ్యాండ్ పోజ్ క్లిక్ చేసుకుంటాము, క్రియేట్ ప్రాజెక్ట్. సో హోల్డ్ యువర్ హార్సెస్ అని వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామనంటే మనం ట్రైన్ చేస్తాము. ఫస్ట్ మనము శాంపిల్స్ తీసుకోవాలి. సో అక్కడ క్లాస్ 1, క్లాస్ 2 అని చూడండి, అలాగా మనం రినేమ్ చేసుకోవాలి. క్లాస్ 3, క్లాస్ 4. సో మనము మనం ఏదైతే ఇవ్వాలని అనుకుంటున్నామో మనకి ఈజీగా రికగ్నిషన్ చేసుకోవడం కోసం మనం ఎలా పెట్టుకుంటున్నాము, లేకపోతే మనం కన్ఫ్యూజన్ అయిపోతాము. సో మనం అలా రినేమ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అప్, డౌన్, రైట్. సో ఫస్ట్ మనం వెబ్ క్యామ్ ఓపెన్ చేసుకొని హ్యాండ్ పోజు ఇచ్చుకోవాలి. సో మనం ఏదైతే అప్ అన్నప్పుడు మనం అలాగా హ్యాండ్ పోజ్ అలా హోల్డ్ టు రికార్డ్ ఉంది చూడండి, అక్కడ మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసి పట్టుకుంటే మనకి నియర్లీ మన ఎన్ని శాంపిల్స్ కావాలంటే అన్ని శాంపిల్స్ మనము చేసుకోవచ్చు. సో కొంచెము మన హ్యాండ్ కూడా కొంచెం మూమెంట్ ఇస్తూ ఉంటే మనకి కొంచెం బెటర్గా రికగ్నైజ్ అవుతుంది. సో అలా నేను 400 శాంపిల్స్ తీసుకుంటున్నాను. ఈచ్ అప్, డౌన్, రైట్, లెఫ్ట్ కూడా ఈచ్ 400 శాంపిల్స్ తీసుకుంటున్నాను. సో ఈజీగా మనకి అది రికగ్నైజ్ అవ్వడం కోసం. సో మీరు 200 తీసుకున్నా ఓకే, బట్ బెటర్ టు టేక్ మోర్ శాంపిల్స్. సో అలాగా రైట్, డౌన్కి సేమ్. సో నేను ఇక్కడ హ్యాండ్ ఎలా పెడుతున్నాను, మీకు ఎలా పెట్టినా మీ ఇష్టం అది. సో ఒకసారి ట్రై చేయండి. సో మనం దీనికి డౌన్కి ఇలాగా నేను శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటున్నాను. అది కూడా 400 సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసరికి రైట్. సో రైట్ క్లిక్ చేసుకున్నాను. రైట్ క్లిక్ చేసుకున్న తర్వాత అదే హోల్డ్ జస్ట్ మౌస్ మీద దాని మీద క్లిక్ చేసి వదిలేస్తే సరిపోతుంది. సో అలా నేను 400 ఈచ్ వన్ 400 తీసుకున్నాను నేను. సో అలా మనం కొంచెం మూవ్ చేసుకుంటా కొంచెం ఉంటే మనకి తర్వాత బాగా యూజ్ అవుతుంది. సో ఒకే స్టేబుల్గా పెట్టేస్తే తర్వాత అది ఒక్కసారి రికగ్నైజ్ చేయొచ్చు, రికగ్నైజ్ చేయకపోవచ్చు. సో కొంచెం మనము హ్యాండ్ మూవ్మెంట్ చేసుకుంటూ, మరీ ఎక్కువ మూవ్మెంట్ కాదు, సో నార్మల్గా మూవ్ చేసుకుంటూ మనము దాన్ని శాంపిల్స్ అనేవి మనము రికార్డ్ చేయాలి. సో ఇది కూడా 400 చూస్తున్నారు కదండి, అలా చేయాలి మనము. సో ఇది లెఫ్ట్కి చేస్తున్నాము. సో మనం క్లాస్ నేమ్స్ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 అని ఉంటాయి కదండి. సో అవి మనం ఏం చేస్తామంటే రీనేమ్స్ చేసుకున్నాం చూడండి. 400, 400, 400. అఫ్కోర్స్ కొన్ని అటు ఇటు రావచ్చు, పర్వాలేదు. సో నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ట్రైన్ మోడల్లోకి వెళ్ళండి. ట్రైన్ మోడల్ ఇది ట్రైన్ చేస్తుంది అన్నమాట. అంటే అది దానికి అర్థమవుతుంది, అర్థమయ్యేలాగా చేసుకుంటుంది. వన్స్ ట్రైన్ మోడల్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ కంప్లీటెడ్, మోడల్ అక్యురసీస్ గుడ్ అని వస్తుంది. తర్వాత టెస్ట్ చేసుకోవచ్చు మనం. సో నేను హ్యాండ్స్ ప్లేస్ చేయలేదు కాబట్టి అంత త్వరగా రాలేదు. సో నేను కరెక్ట్గా హ్యాండ్స్ ప్లేస్ చేశాను చూడండి. అప్, డౌన్ టెస్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది మనం టెస్ట్ చేసుకుంటున్నాం. డౌన్, రైట్, లెఫ్ట్. సో ట్రైన్ అనేది బాగా. ఇప్పుడు ఎక్స్పోర్ట్ మోడల్ చేయాలి, బ్లాక్లో చేయాలి. ఇక్కడ బ్లాక్ పైథాన్ ఉంది కదా, పైథాన్లో చేయాలి. సో ఇప్పుడు మనం బ్లాక్స్ అనేవి యాడ్ చేసుకుంటాం ఇక్కడ. సో మనం ఇక్కడ బ్లాక్స్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత మేజ్, బీటీలు మొత్తం దీని స్ప్రైట్ అంటామండి. స్ప్రైట్, బ్యాక్గ్రౌండ్ స్ప్రైట్ మనం చేసుకుంటున్నాం. తర్వాత మనము బ్లాక్స్ యాడ్ చేసుకోవాలి. మేము ఎలా బ్లాక్స్ యాడ్ చేసుకున్నాం దానికి ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాలి. XY మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదండి, యాక్సిస్ ఇంపార్టెంట్ అని చెప్పి. మనకి కోఆర్డినేట్ యాక్సిస్లో మనము XY 150 పెట్టుకున్నాం. సైజ్ అనేది 100% పెట్టుకున్నాం.
నెక్స్ట్ ఫర్ అవర్ లూప్, ఇఫ్ లూప్ తీసుకున్నాం. సో ఇవన్నీ మీకు నేను పిక్చర్స్ పెట్టిన పిక్చర్స్ చూసినట్టే చేయాలి మీరు. సో నేను నో నీడ్ టు గో ఫర్దర్ బిహైండ్. సో సేమ్ ఎలా అయితే నేను పిక్చర్స్ గ్రూప్లో పెట్టానో సో అలానే మనం దీనికి ఇచ్చుకోవచ్చు. స్విచ్ బ్యాక్డ్రాప్ లైక్ మనకి 2 బ్యాక్గ్రౌండ్స్ యాడ్ చేసుకోవాలి. ఒకటి యాపిల్తో ఉంది చూడండి, అది యాపిల్ లేకుండా అక్కడ యాపిల్ రిమూవ్ చేసి ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ ఉండదు, అది యాడ్ చేసుకోవాలి. ఆమె ఫర్దర్గా ఎలా యాడ్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. సో నేను డూప్లికేట్ చేసేసుకున్నాను అనమాట. నాకు కావాల్సినవి నేను ఉంచుకొని మిగతాని డిలీట్ చేస్తాను. లైక్ నాకు ఇది కొంచెం వర్క్ అనేది తగ్గుతుంది అని చెప్పి. సో నేను కలర్ మార్చుకున్నాను. ఇఫ్ కలర్ అని టచ్ అవుతే బ్యాక్డ్రాప్ అనేది వితౌట్ యాపిల్ అనేది రావాలి. ఇప్పుడు నేను దానికి సౌండ్స్ యాడ్ చేసుకోవాలి. లైక్ మనము యాపిల్ టచ్ అవ్వగానే క్లాప్, లైక్ మనకి అప్లాజ్ వచ్చినట్టు రావాలి అని సౌండ్. నెక్స్ట్ ఊప్స్, లైక్ బ్లాక్ లైన్ టచ్ అవ్వగానే అది ఉన్న పొజిషన్కి రావాలి. సో దానికి మనము ఒక సౌండ్ అనేది పెట్టుకుంటున్నాము. ఓకేనండి. ఇప్పుడు మనము వేరేది యాడ్ చేసుకుందాం, మెషిన్ లెర్నింగ్ది యాడ్ చేసుకుందాం. విచ్ బ్యాక్ డ్రాప్ టు మేజ్. సో మెషిన్ లెర్నింగ్ ఎక్విప్మెంట్ తీసుకుంటున్నాము, ఎన్విరాన్మెంట్. సో ఇవన్నీ తీసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ అవర్ లూప్. ఈ ఫర్ అవర్ ఏంటంటే అది వన్స్ మీరు గ్రీన్ క్లిక్ చేస్తే అది ఎప్పుడు కూడా క్లిక్ అవుతూనే ఉంటుంది. లైక్ అది ఫర్ అవర్గా రన్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఇన్ డైరెక్షన్, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇవన్నీ కూడా డూప్లికేట్ చేసేసుకుంటున్నాను. బికాజ్ నేను ప్రతిసారి నేను అక్కడ తెచ్చుకొని మనం ఇక్కడ యాడ్ చేసుకుని డూప్లికేట్ చేసుకుని జస్ట్ మనకి వాల్యూస్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో అలా నేను 4 మనం ఎందుకంటే అప్ డౌన్ రైట్ లెఫ్ట్ తీసుకున్నాం కాబట్టి మనం 4 తీసుకున్నాం. చూడండి ఇప్పుడు నేను డౌన్ తీసుకుంటున్నాను, నెక్స్ట్ రైట్, నెక్స్ట్ లెఫ్ట్. సో దీనికి పాయింట్ ఇన్ డైరెక్షన్ మార్చుకోవాలి మనం. పాయింట్ ఇన్ డైరెక్షన్ డౌన్కి -180 పెట్టాను, బట్ 190 కాదు, 180. నెక్స్ట్ రైట్. సో ఇది ప్రాక్టీస్ ద్వారా మనకి అలవాటు అవుతుంది ఎందుకు అక్కడ పెడుతున్నాం ఏంటి అనేది. సో ఇఫ్ ఫర్ అవర్ అనేవి కండిషన్స్ స్టేట్మెంట్స్ అండ్ లూప్స్. నెక్స్ట్ నేను అప్లోడ్ చేసుకుంటున్నాను. డౌన్లోడ్స్లోకి వెళ్ళా, ఇక్కడ ఏమి లేదు. నేను ఫస్ట్ నేను సేవ్ చేసుకున్నాను, సేవ్ చేసుకోలేదు. సో మళ్ళీ నేను సేవ్ చేసుకోవడం ట్రై చేసి సేవ్ చేసుకున్నాను. మేజ్ వితౌట్ యాప్ నుంచి చూడండి, అది అప్లోడ్ చేసుకున్నాను. సో తర్వాత మనం వీటిల్ మీద క్లిక్ చేసాము, ఇలా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ మేజ్ వితౌట్ యాపిల్ అని పెడుతున్నాను. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మేజ్ పెడుతున్నాను, అంటే యాపిల్ ఉన్నది యాపిల్ లేనిది. బ్లాక్ లైన్ క్లిక్ చేయగానే ఇనిషియల్ పొజిషన్ రావాలి. రెడ్ క్లిక్ చేయగానే ఇలా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకొని మనం స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూడండి సెట్ సైజ్ టు 100% అని ఉంది, అంటే ఇది ఫుల్గా ఉంది. సో అలా చేస్తున్నప్పుడు మనకి ఇబ్బంది అయిపోతుంది. బ్లాక్ లైన్ టచ్ చేసి మళ్ళీ ఇనిషియల్ పొజిషన్కి వచ్చేస్తుంది. సో మనం దాని బీటీలు సైజ్ అనేది తగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి నేను స్టార్ట్ చేసాను, అక్కడ చూడండి మనం అప్ అంటే అప్ 100% అని వస్తుంది చూడండి, అలా రావాలి. అలా మనం హ్యాండ్ అడ్జస్ట్ చేసుకోవాలి.